హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సమర్పణ్ తెలుగు ఛానల్. నేను మీ చిరంజీవి. ఈరోజు మనం మన ఛానల్లో ఫస్ట్ పాడ్కాస్ట్ షూట్ చేసాం. అండ్ ఈ పాడ్కాస్ట్ దేని మీద అంటే ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి అనే దాని గురించి. దీని గురించి మనకి హెల్ప్ చేయడానికి వచ్చింది మిస్టర్ అఖిల్ చలంచర్ల. అఖిల్ ఈజ్ అ ట్యాక్స్ కన్సల్టెంట్ అండ్ తన ఎక్స్పీరియన్స్లో చాలామందికి ఐటీఆర్ ఫైల్ చేయడం జరిగింది. అండ్ అందులో నేను ఒకడిని అండ్ ఆల్ మై వర్కింగ్ ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ వెల్. సో ఐ కెన్ అష్యూర్ యూ దట్ హీఈస్ అ గుడ్ ట్యాక్స్ కన్సల్టెంట్. అఖిల్ తన ఎక్స్పీరియన్స్ని అండ్ నాలెడ్జ్ని మనతో షేర్ చేసుకొని మన ఐటీఆర్ ఫైలింగ్ ప్రాసెస్ అనేది ఈజీ అవ్వడానికి ఈ పాడ్కాస్ట్ షూట్ చేయడం జరిగింది. ఈ పాడ్కాస్ట్లో నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాను అండ్ నా డౌట్స్ చాలా క్లారిఫై అయినాయి. అండ్ హోప్ దిస్ క్లారిఫైస్ యువర్ డౌట్స్ యాజ్ వెల్ అండ్ మీ ఐటీఆర్ ఫైలింగ్ ప్రాసెస్ ఈజీ అవుతుందని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. హాయ్ అఖిల్. హలో. ఓకే, సో ఇది నీకు నాకు ఇద్దరికి ఫస్ట్ పాడ్కాస్ట్. ఎస్. నాకు కొంచెం నర్వస్గానే ఉంది, బట్ కెమెరానే కాబట్టి ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత. ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఐటీఆర్ ఫైలింగ్స్ గురించి. దీంట్లో నాకు ఏమాత్రం తెలియదు, దాని ఫుల్ ఫామ్ కూడా అంతంత మాత్రమే తెలుసు నాకు. సో నా కోసం, వ్యూవర్స్ కోసం, తెలియని వాళ్ళ కోసం ఒకసారి ఐటీఆర్ ఫుల్ ఫామ్ ఏంటి అండ్ అంటే ఏంటి అసలు ఒకసారి క్విక్గా చెప్పేస్తే మనకు అన్ని. ఓకే, ఐటీఆర్ ఫైలింగ్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్స్. ఇవి ఇయర్లీ ఫైల్ చేయాల్సి ఉంటుంది, క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ ఉండదు. మోస్ట్లీ ఇది ఎవరికి ఫైల్ చేయాలి అంటే మ్యాండేటరీ ఇన్కమ్ కనుక 2.5 lakh దాటితే కనుక ఇయర్లీ దే షుడ్ ఫైల్ దేర్ ఐటీఆర్. ఓకే, సో బేసిక్గా ఎనీవన్ హూ ఈస్ ఎర్నింగ్ మోర్ దాన్ 2.5 lakhs per annum దే నీడ్ టు ఫైల్ ఐటీఆర్. ఎస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత స్లాబ్ కింద ఉంటే వీళ్ళకి ట్యాక్స్ పడదని కొంతమంది ఉంటారు. అవును. సో కొంతమంది ట్యాక్స్ పే చేయని వాళ్ళు కూడా ఉంటారు. అవును. సో ట్యాక్స్ పే చేయని వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇది ఏంటంటే 2.5 lakh దాటిన ఇన్కమ్ ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాలనేది మ్యాండేటరీ రూల్. ఓకే, కానీ మీకు 5 lakhs దాకా ఇన్కమ్, 5 lakhs లోపు ఇన్కమ్ ఉన్నంత వరకు కూడా మీకు ట్యాక్స్ పడదు. ఓకే, ట్యాక్స్ పడనంత మాత్రాన ఐటీఆర్ ఫైల్ చేయక్కర్లేదని అనుకోకూడదు. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇఫ్ యు ఆర్ పేయింగ్ ట్యాక్స్ ఆర్ నాట్ యూ షుడ్ ఫైల్ ఐటీఆర్. ఐటీఆర్ అంతే, పే చేసిన చేయకపోయినా అంతే. ఓకే, సో చాలామందికి ఉండే మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఈవెన్ నాకు కూడా ఉంది, చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళకి ఏంటంటే కంపెనీయే టీడీఎస్ అనేది కట్ చేస్తుంది. అవును. ఒకసారి వ్యూవర్స్ కోసం టీడీఎస్ ఫుల్ ఫామ్ కూడా చెప్పేస్తే. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్. సో మీకు ఎవరైతే శాలరీ పే చేస్తున్నారో వాళ్ళ దగ్గరే, సోర్స్ దగ్గరే ట్యాక్స్ కట్ అయిపోయి మీకు రిమైనింగ్ అమౌంట్ వస్తుంది కాబట్టి టీడీఎస్ అంటాం దాన్ని, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. అంతే అంతేనా? అంతే, కరెక్ట్. ఓకే, సో ఈ టీడీఎస్ ఆల్రెడీ కట్ అవుతుంది కదా మనకి శాలరీ వచ్చేటప్పుడు, సో మనం ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి చాలామంది మిస్కన్సెప్షన్ ఉంటుంది అన్నమాట. నాకు కూడా ఉండేది. అవును. సో అది నిజమేనా? ఇది చాలా మంది ఏమనుకుంటారంటే టీడీఎస్ ఆల్రెడీ డిడక్ట్ అయిపోయింది కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేయక్కర్లేదు అనుకుంటారు. కానీ ఇందాక చెప్పినట్టు 2.5 lakh ఎవరు దాటినా కూడా ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఈ టీడీఎస్ అనేది ఎంప్లాయర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఓకేనా? సో హిస్ డ్యూటీ ఈజ్ టు ఫైల్ టీడీఎస్ రిటర్న్స్. ఓకే, అవర్ డ్యూటీ ఈజ్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఓకే, సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ప్రకారం వాళ్ళు టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. మనం ఎంప్లాయీ అయితే కనుక మనం రెస్పాన్సిబిలిటీగా మనం ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ కంపెనీ అండ్ ఎంప్లాయీ టూ డిఫరెంట్ ఎంటిటీస్ అనుకుంటే, అవును, కంపెనీ రెస్పాన్సిబిలిటీ వచ్చేటప్పటికి టీడీఎస్ ఫైల్ చేయడం, అవును, అండ్ యాజ్ అన్ ఎంప్లాయీ నీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యూ హ్యావ్ టు ఫైల్ ఐటీఆర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకని ఇలా? లైక్ ఒక ట్యాక్సింగ్ ప్రాసెస్ సరిపోదా? రెండు ఎందుకు మనం ఎందుకు ఐటీఆర్ ఫైల్ చేయాలి? ఇది ఇక్కడ ఎందుకు వస్తుందంటే ఒక్కొక్కరికి డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఓకే, ఓకేనా? సో ఈ ఎంప్లాయర్ దగ్గర ఎంత ఇన్కమ్ ఉందో ఆ ఎంప్లాయర్కి తెలియదు, ఆ ఎంప్లాయర్ దగ్గర ఎంత ఇన్కమ్ ఉందో ఈ ఎంప్లాయర్కి తెలియదు. సో వాళ్ళకున్న ఇన్కమ్ బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు ట్యాక్స్ కట్ చేస్తారు. కానీ రెండు ఒకటే ప్యాన్ కాబట్టి రెండు క్లబ్ చేసినప్పుడు స్లాబ్స్ మారిపోతాయి. ఓకే, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి, అవి ఎంప్లాయర్కి తెలియదు. మీ షేర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అది ఎంప్లాయర్కి తెలియదు. మీరు ఒక ల్యాండ్ సేల్ చేయడం కానీ, బిల్డింగ్ సేల్ చేయడం కానీ, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏం సేల్ చేసినా మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ వస్తుంది. ఓకే, సో వీటి మీద మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది కదా, ఇది మీ ఎంప్లాయర్కి తెలియదు. సో ఐటీ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మీరు ఇవి కూడా డిస్క్లోజ్ చేసుకుని మీకు ఎంత స్లాబ్ అయితే వచ్చిందో, ఎంత ట్యాక్స్ రేట్ వచ్చిందో క్యాలిక్యులేట్ చేసుకుని ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో బేసిక్గా కంపెనీ ఏదైతే ఉందో దానికి మనకి ఇచ్చే శాలరీ తప్పితే మనం చేసే వేరే ట్రాన్సాక్షన్స్ తెలియదు. అవును, ఎగ్జాక్ట్లీ. బట్ ట్యాక్స్ కౌంట్ చేసేటప్పుడు ఇవి కూడా కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి ఎగ్జాక్ట్లీ వీ నీడ్ టు ఫైల్ అవర్ ఐటీఆర్. ఎస్, ఎగ్జాక్ట్లీ.
ఓకే, అంతా బాగానే ఉంది. ఒకవేళ ఎవరైనా కానీ ఐటీఆర్ ఫైల్ చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఐటీఆర్ ఫైల్ చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ లయబుల్ టు ఫైల్ ఐటీఆర్ యూ షుడ్ ఫైల్. ఓకే, ఒకవేళ మీకు ఫైల్ చేయలేదు అంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే రిపోర్టింగ్ ఎంటిటీస్ అన్నీ కూడా వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు ఆల్రెడీ డిపార్ట్మెంట్కి, వీళ్ళకి ఎంత టీడీఎస్ ఉందని, లేకపోతే వీళ్ళకి ఎంత ఇన్కమ్ ఉందని, ఇవన్నీ వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది డిపార్ట్మెంట్ దగ్గర. సో మీరు ఐటీఆర్ ఫైల్ చేయని పక్షాన డిపార్ట్మెంట్ నుంచి మీకు నోటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, తర్వాత మీరు ఐటీఆర్ ఫైల్ చేయకపోవడం వల్ల చాలా మిస్ అవుతారు. ఎగ్జాంపుల్ ఎలాగంటే, మీరు హౌసింగ్ లోన్ వెళ్ళొచ్చు, పర్సనల్ లోన్ వెళ్ళొచ్చు, ఓకే, మీకు ఏ లోన్ కావాలనుకున్నా సరే మీకు ఒక వ్యాలిడ్ ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి. ఓకే, సో మీకు వ్యాలిడ్ ఇన్కమ్ ప్రూఫ్ లేనప్పుడు మీకు ఎవరు లోన్స్ ఇవ్వరు, ఓకే, మీకు ఒక క్రెడిబిలిటీ ఉండదు. సో ఐటీఆర్ అనేది ఇట్ హెల్ప్స్ యూ ఓకే ఫర్ గెటింగ్ లోన్స్. సో బేసిక్గా నాకు ఇంత ఇన్కమ్ వస్తుందని నువ్వు ప్రూఫ్ ఇవ్వడానికి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రేషన్ కార్డ్కి అప్లై చేసేటప్పుడు కానీ వీటికి నాకు ఇంత ఇన్కమ్ వస్తుందని నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ అన్ ఐటీఆర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేయాలి, ఫిక్స్ అయ్యాను, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి? మీకు ఐటీఆర్ ఫైల్ చేయడం అనేది మొబైల్లో చేసుకోవచ్చు, డెస్క్టాప్లో చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. సో దానికంటూ ఒక వెబ్సైట్ ఉంది, incometax.gov.in. సో అక్కడ ఈ ఫైలింగ్ పోర్టల్లోకి వెళ్ళి మనం ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చా? అంటే జనరల్గా సీఏలు అవసరం ఉంటుంది కదా, అకౌంట్స్ అవసరం లేకుండా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి? ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, కానీ ఫ్యూ థింగ్స్ అనేవి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటి అంటే, జనరల్గా శాలరీడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐటీఆర్ 1 ఫైల్ చేస్తూ ఉంటారు. ఓకే, కానీ క్యాపిటల్ గెయిన్స్ కానీ, వేరే షేర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా, ఒక ల్యాండ్ అమ్మినా కొన్నా, ఇలాంటి క్యాపిటల్ గెయిన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఉన్నా, F&O ఉంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటాం కదా, ఇది పీజీపీపీ ఇన్కమ్లోకి వెళ్తుంది. ఈ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఏమున్నా కూడా ఐటీఆర్ మారుతుంది. ఓకే, సో ఐటీఆర్ 2 కానీ 3 కానీ 4 కానీ వేయాల్సి వస్తుంది. ఓకే, సో యూజువల్లీ ఐటీఆర్ 1 కాబట్టి ఐటీఆర్ 1 ఫైల్ చేసేస్తే మిస్ మ్యాచ్ ఉంటుంది. ఓకే, ఏది డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న డేటాకి మనం ఫైల్ చేసిన డేటాకి మిస్ మ్యాచ్ ఉంటుంది. సో ఈ మిస్ మ్యాచ్ వల్ల నోటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంటుంది. ఓకే, సో బేసిక్గా ఐటీఆర్లో టైప్స్ ఉన్నాయి, మీరు చెప్పిన దాని ప్రకారం 4 టైప్స్ ఫర్ ఇండివిజువల్స్. ఓకే, సో జనరల్గా శాలరీడ్ ఎంప్లాయీస్కి అయితే ఐటీఆర్ 1 సూట్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ అస్ మనం వేరే ఇన్వెస్ట్మెంట్స్ అవి చేస్తూ ఉంటాం, వాటి నుంచి మనకి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, వాటిని క్యాపిటల్ గెయిన్స్ అంటాం, వాటి మీద ఉండే ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటివి ఉన్నప్పుడు వి నీడ్ టు యూజ్ అదర్ ఐటీఆర్ టైప్స్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. అవి కరెక్ట్గా చేయకపోతే ఏమవుతుందంటే అక్కడ మిస్ మ్యాచ్ అయిపోయి మనకి నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అవును. ఓకే, నోటీస్ అంటున్నారు కదా, సో ఎలాంటి నోటీస్ వస్తాయి, వస్తే వాటి సీరియస్నెస్ ఎలా ఉంటుంది, వాటిని సాల్వ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఓకే, నోటీస్ అంటే జస్ట్ ఏంటంటే ఇట్స్ అన్ ఇంటిమేషన్ లాంటిది అనమాట. ఓకే, సో మీ దగ్గర నుంచి ఈ తప్పు మాకు తెలిసింది, మాకు కనబడింది, సో దీన్ని రెక్టిఫై చేసుకోండి అని డిపార్ట్మెంట్ ఇస్తుంది నోటీసు. ఓకే, సో విత్ ఇన్ టైం లిమిట్ ఉంటే కనుక మనం ఇంకో ఐటీఆర్ ఫైల్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. యూజువల్లీ నోటీస్ ఎందుకు వస్తుంది అంటే కనుక, మెయిన్లీ చెప్పాను కదా ఇందాక, రిపోర్టింగ్ ఎంటిటీస్ ఏవైతే రిపోర్ట్ చేసినాయో, రిపోర్టింగ్ ఎంటిటీస్ అంటే బ్యాంక్స్. సో బ్యాంక్స్ దగ్గర ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ గురించి బ్యాంక్స్ అనేవి డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి ఉంటుంది. ఓకే, సో వీళ్ళకి ఇంత ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంత సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ ఇంట్రెస్ట్ వచ్చింది, సో వీళ్ళు ఇన్ని క్యాష్ విత్డ్రాల్స్ చేశారు, ఇంత డిపాజిట్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బ్యాంక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తాయి. ఓకే, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసే ఉంటాయి కొన్ని. ఇప్పుడు మనం స్టాంప్ డ్యూటీ వాల్యూ కడతాం కదా, ఆ డీటెయిల్స్ కూడా డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఓకే, సో ఇవి ఏవైతే మనం డిస్క్లోజ్ చేయట్లేదో అప్పుడు నోటీసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇదేంటి, మిస్టేక్ చేయడం వల్ల వచ్చే నోటీస్. ఇలా కాకుండా ర్యాండమ్ స్క్రూటినీ అని ఉంటాయి. ఇవేంటి అంటే, నార్మల్గా ఐటీఆర్ ఎవరెవరైతే ఫైల్ చేశారో వాళ్ళందరిలోంచి కూడా ర్యాండమ్గా కొన్ని ఐటీఆర్స్ అని పిక్ చేసి స్క్రూటినీ చేస్తారు. ఓకే, సో స్క్రూటినీ అంటే మొత్తం డీప్ ఎగ్జామినేషన్ చేస్తారు. మన దగ్గర ఉన్న బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మొత్తం తీసుకుంటారు, వాటిని మనం ఫైల్ చేసిన ఐటీఆర్స్ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదో చూస్తారు. ఈ నోటీస్ వచ్చే ఛాన్స్ వెరీ 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 రేర్. ఎంత అంటే లెస్ దాన్ 1% అనమాట. సో మనం భయపడక్కర్లేదు. సో నోటీసెస్ రాకుండా జాగ్రత్త పడాలి అంటే ఫస్ట్ ఏఏఎస్ అని యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, అది ఎక్కడ ఉంటుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది, మన ప్యాన్తో లాగిన్ అయినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ రిపోర్టింగ్ ఎంటిటీస్ డిస్క్లోజ్ చేసినవన్నీ అందులో కనిపిస్తాయి మనకి. ఓకే, సో ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు అవన్నీ చూసుకుని అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని అవన్నీ కూడా మన ఐటీఆర్లో ఇంక్లూడ్ చేసామంటే కనుక ఓకే, యు ఆర్ ఫార్ సేఫ్ ఫ్రమ్ నోటీస్. ఓకే, సో బేసిక్గా ఫైనాన్స్ రిలేటెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో లైక్ బ్యాంక్స్, డీమ్యాట్ అకౌంట్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ కానీ ఇవన్నీ వాళ్ళ తరపున ఎలా అయితే మనకి కంపెనీస్ టీడీఎస్ రిలేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంపిస్తాయి, అలాగే వీళ్ళు కూడా
మనకు వచ్చిన ఇన్కమ్ సోర్సెస్ని ఫైల్ చేసి పంపిస్తాయి. అవును, అండ్ అవి మనకి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో వెన్ యూఆర్ ఫైలింగ్ ఐటీఆర్ యూ నీడ్ టు సెలెక్ట్ దోస్ థింగ్స్. అవును, అంటే ఇవి కరెక్టే అని మనం అక్నాలెడ్జ్ చేస్తున్నట్టుగా అవును, ఎగ్జాక్ట్లీ చేసి వీ నీడ్ టు ఫైల్ అవర్ ఐటీఆర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నైస్. ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఏమన్నా అంటే ఈ టైంలోనే చేయాలి, ఈ టైం లోపు చేయాలి అని ఏమన్నా టైమింగ్స్ ఉంటాయి? నార్మల్లీ ఏప్రిల్ మే మంత్లో పోర్టల్ ఓపెన్ అవుతుంది మనం ఫైల్ చేసుకోవడానికి. ఓకే, సో అప్పుడు ఫైల్ చేసుకోవచ్చు. కానీ టీడీఎస్ ఫైల్ చేయడానికి ఎంప్లాయర్స్కి కానీ ఎవరైతే టీడీఎస్ ఫైల్ చేసిన రెస్పాన్సిబిలిటీ ఉందో వాళ్ళకి 31st మే దాకా టైం ఉంది. ఓకే, సో 31st మే దాకా వాళ్ళు ఫైల్ చేయరు. ఓకే, సో అది మన పోర్టల్లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, సో ఎగ్జాంపుల్ మీకు ఒక టీడీఎస్ ఒక 1 lakh ఉందనుకోండి, ఆ పోర్టల్లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, కానీ మీరు ఐటీఆర్ ఫైల్ చేసేస్తారు. ఓకే, ఈ ఎప్పుడు రిఫ్లెక్ట్ అవ్వకుండానే ఫైల్ చేస్తారు. ఫైల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేయనట్టు అవుతుంది. ఓకే, సో మీకు ఆ 1 lakh పే చేయమని నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఈ 31st మేకి ఎప్పుడైతే వాళ్ళ ఫైలింగ్స్ అయిపోయాయో, టీడీఎస్ ఫైలింగ్స్ అయిపోయాయో, అక్కడి నుంచి ఒక 10 days మనం టైం తీసుకుంటే వాళ్ళకి పోర్టల్లో అప్డేట్ అవుతుంది. ఓకే, సో మనం బెస్ట్ టైం టు ఫైల్ ఐటీఆర్ ఇస్ June 15th అనుకోవచ్చు, ఆఫ్టర్ June 15th. ఓకే. సో ఈ పాయింట్ మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. దీనికంటే ముందు క్లియర్గా అర్థం అవ్వడానికి, సో పాయింట్ నెంబర్ 1 వచ్చినప్పటికీ మనం ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీ వాళ్ళు టీడీఎస్ కట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తారు. అవును, పంపించాక మనం ఆ ఇయర్ ఎండ్కి వచ్చినప్పటికీ ఏం చేస్తామంటే, ఓకే నాకు ఇంత టీడీఎస్ కట్ అయింది అవును అని మనం ఐటీఆర్లో ఫైల్ చేసినప్పుడు ఏం చేస్తామంటే, నాకు ఇన్ని ఖర్చులు ఉన్నాయి, నేను ఇక్కడ ఇవి పే చేశాను, ఇన్సూరెన్స్లు ఉన్నాయి, లోన్స్ ఉన్నాయని చెప్పి మనం అవన్నీ ఫైల్ చేసి మన ట్యాక్స్లో నుంచి కొంత రిఫండ్ మనకు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే డిస్క్లోజ్ చేస్తారో, ఎంప్లాయర్కి డిస్క్లోజ్ చేస్తారో, నాకు ఈ ఎల్ఐసి పాలసీ ఉన్నదనో, నాకు హౌసింగ్ రెంట్ ఇంట్రెస్ట్ ఉందనో, హౌసింగ్ రెంట్ ఉందనో, ఇంట్రెస్ట్ ఉందనో, ఇవన్నీ డిస్క్లోజ్ చేస్తాం. ఓకే, ఇవన్నీ ఎప్పుడు డిస్క్లోజ్ చేస్తామంటే ఆన్ ఆర్ బిఫోర్ ఫిబ్రవరి చేసేస్తాం. ఓకే, ఓకేనా? దాని ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు కట్ చేసి గవర్నమెంట్ డిపాజిట్ చేస్తారు. ఓకే. కానీ కొన్ని ఎల్ఐసి పాలసీస్ ఎప్పుడు తీసుకుంటాము, మేబీ డ్యూరింగ్ మార్చ్ ఆర్ ఆఫ్టర్ ఫిబ్రవరి ఎప్పుడైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో వీటి వల్ల ఇవి ఉన్నా కూడా నీకు ట్యాక్స్ ఎక్కువ కట్ అయింది కదా. ఓకే, సో ఏదైతే మనం ఎంప్లాయర్కి డిస్క్లోజ్ చేయలేదో ఆర్ ఎంప్లాయర్కి డిస్క్లోజ్ చేసిన టైం తర్వాత మనం తీసుకున్నామో, ఇవన్నీ కూడా ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు మనం డిస్క్లోజ్ చేసుకోవచ్చు. ఇవి చూపించిన వల్ల మీరు ఏదైతే ట్యాక్స్ ఎక్స్ట్రా పే చేశారో అది రిఫండ్ తీసుకోవచ్చు. ఓకే, గాట్ ఇట్. సో బేసిక్గా ఎంప్లాయర్ టీడీఎస్ కట్ చేస్తుంది, అండ్ టీడీఎస్ కట్ చేశాక ఫిబ్రవరి ఆ టైంలో వాళ్ళు మనల్ని అడుగుతారు, లైక్ నీకేమన్నా డిడక్షన్స్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతారు. సో అడిగినప్పుడు మనం అవి ప్రెజెంట్ చేస్తే వాళ్ళు ఫైల్ చేసి దానికి తగ్గట్టుగా ట్యాక్స్ కట్ చేసి వాళ్ళకి పంపిస్తారు. అంతే. ఒకవేళ మనం ఫిబ్రవరి టు మార్చ్ లోపల ఏమన్నా పర్చేస్ చేసినా అవి ఇన్కమ్ ట్యాక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి అనుకున్నా కానీ మనం అవి ఇన్కమ్ ఐటీఆర్ ఫైల్ చేసే ముందు అవి మనం ప్రెజెంట్ చేస్తే మనకి కట్ అయిన ట్యాక్స్ లో నుంచి కొంత మళ్ళీ రిఫండ్ వస్తుంది. ఓకే, గాట్ ఇట్. సో ఇందాక చెప్పినట్టుగా కంపెనీ వాళ్ళు టీడీఎస్ కట్ చేస్తామని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపించినప్పుడు మనం ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు మనం ఆల్రెడీ మనకి ఇంత కట్ చేశారో మనం ప్రెజెంట్ చేస్తాం ఐటీఆర్లో. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ కంపెనీ మే 31st లోపు మే 31st వరకు వాళ్ళ టైం ఉంది కాబట్టి మనం ఏప్రిల్ మేలో ఒకవేళ అప్లై చేస్తే ఐటీఆర్ ఫైల్ చేస్తే అది ఇంకా రిఫ్లెక్ట్ అవ్వకపోతే మనం రాంగ్గా ట్యాక్స్ కట్ చేశారని చెప్పినట్టుగా అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది రిఫ్లెక్ట్ అవ్వకపోతే వాళ్ళు టీడీఎస్ ఫైల్ చేసే లోపు ఇక్కడ నీది ఎగ్జామిన్ జరిగితే ఐటీఆర్ యూ హ్యావ్ టు పే దట్ ట్యాక్స్ విచ్ ఆర్ షోయింగ్. అంతే. ఐటీఆర్ ప్రాసెస్ అవుతుంది. మనం ఫైల్ చేసిన ఇప్పుడైతే చాలా ప్రాసెసింగ్ టైం అనేది చాలా రెడ్యూస్ అయిపోయింది. మోస్ట్లీ 1 or 2 weeks ఐటీఆర్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఈ 1 or 2 weeks వాళ్ళు కనుక టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయలేకపోతే సో ట్యాక్స్ ఎంప్లాయర్ కట్టాడు అన్న ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండదు. సో ఏంటంటే నువ్వు చూపించిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అవుతుంది. 1 lakh నువ్వు పే చేశారని చూపించినా అది నిజమైన ఇన్ఫర్మేషన్ అయినా కూడా డిపార్ట్మెంట్ దగ్గర ఉండదు. సో ఆ 1 lakhs నువ్వు ఏదైతే ఐటీఆర్లో చూపించావో ఆల్రెడీ ఎంప్లాయర్ కట్టాడు అనేది అది కన్సిడరేషన్లోకి తీసుకోరు. సో నీకు నోటీస్ పంపిస్తారు, కైండ్లీ పే దిస్ 1 lakh ట్యాక్స్ అనేది. సో మీరు మళ్ళీ రివైజ్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది, అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఇవన్నిటిని ఎస్కేప్ చేయడానికి ఏంటి అంటే బెటర్ టైం వెయిట్ ఫర్ June 15th అంతే. ఓకే, సో టు మే 31st లోపు వాళ్ళు కంపల్సరీగా చేయాలి కాబట్టి వాళ్ళు చేశాక కొంత టైం తీసుకొని మనం ఫైల్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది, ఇన్కన్సిస్టెన్సీస్ లేకుండా ఉంటాయి అంతే. ఓకే, సో ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలి అనే ప్రాసెస్ మీరు చెప్పారు. సో ఈ ప్రాసెస్ చూస్తే మరి నాలాంటి వాళ్ళు కూడా నార్మల్ పీపుల్ కూడా ఫైల్ చేసుకోవచ్చు కదా. ఓకే, మీలాంటి వాళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం ఏమన్నా? నార్మల్గా మీరు ఫైల్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు.
బట్ నేను ఇందాక కొన్ని చెప్పాను చూసారా, అన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఒక టైం అని, ఏ టైం చెప్పానో ఆ టైంలో ఆ డ్యూరేషన్లో ఫైల్ చేసుకోవడం అని, ఏఎస్లో అన్నీ రిఫ్లెక్ట్ అయ్యాయా లేదా అని, ఇవన్నీ కన్సిడర్ చేసి మీరు ఫైల్ చేయాలంటే చేసుకోవచ్చు. సో ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఏ మిస్ చేశారు అనేది వాళ్ళకంటే ఒక ఐడియా వస్తుంది. ఈ పార్ట్స్ వీళ్ళు కన్సిడర్ చేసి ఉండకపోవచ్చు అనే ఐడియా వస్తుంది. తర్వాత ఐటీఆర్ 1, 2, 3, 4 ఫార్మ్స్ ఉంటాయని చెప్పాము. ఏ కాలంలో ఏది డిస్క్లోజ్ చేయాలి, ఎలా డిస్క్లోజ్ చేయాలి అనేది మీ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ కానీ, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. సో బెటర్ టు గో ఫర్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ అన్ అకౌంటెంట్ ఆర్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ ఫర్ ఫైలింగ్ యువర్ ఐటీఆర్. తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అని ఉంటుంది. ఈ సెల్ఫ్గా ఫైల్ చేసిన వాళ్ళు ఏమంటే మాక్సిమం చాలా మంది మిస్ చేస్తూ ఉంటారు. ఈ వెరిఫికేషన్ ఏంటి అంటే ఈ ఐటీఆర్ నేనే ఫైల్ చేశాను అని డిపార్ట్మెంట్కి తెలియపరచడం. దాన్ని ఎలా తెలియపరుస్తారు అంటే ఆధార్ ఓటీపీ అని ఒకటి ఉంటుంది. సో ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆ ఐటీఆర్ని వెరిఫై చేసుకోవాలి. అది ఆధార్ ఓటీపీతో కానీ, నెట్ బ్యాంకింగ్ ఓటీపీతో కానీ, బ్యాంక్ అకౌంట్ ఓటీపీతో కానీ. ఈ 3 ప్రాసెస్లో మనం ఐటీఆర్ని వెరిఫై చేసుకోవచ్చు. ఇలా కారణం పక్షాన సైన్ చేసి అక్నాలజ్మెంట్ని బెంగళూరు పంపించవచ్చు. సిపిసి బెంగళూరు సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ ఉంటుంది. ఆ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్కి మనం ఆ అక్నాలజ్మెంట్ సైన్ చేసి పంపిస్తే వాళ్ళు రిటర్న్ యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు ఎంత కరెక్ట్గా రిటర్న్ ఫైల్ చేసినా, రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఈ అక్నాలజ్మెంట్ సైన్ చేసి పంపించకపోయినా ఆర్ ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయకపోతే రిటర్న్ విల్ బి ట్రీటెడ్ యాజ్ నెవర్ బి ఫైల్డ్. అంటే రిటర్న్ ఫైల్ చేసినట్టే కాదని ట్రీట్ చేస్తారు. సో జస్ట్ ఫైల్ చేయడమే కాదు, ఫైల్ చేశాక దాన్ని వెరిఫికేషన్ కూడా చేయించుకోవాలి. సో ఈ వెరిఫికేషన్ చేయించుకోవడానికి అయితే మీరు ఒక రిటర్న్ ఫార్మాట్లో రాసి సైన్ చేసి అది బెంగళూరులో ప్రాసెసింగ్ సెంటర్కి పంపించాలి. ఆర్ you can do it online by using Aadhaar OTP or your net banking OTP, just like doing KYC. Exactly. Okay. ఇండియాలో ఉన్న పెద్ద కంప్లైంట్ ఏంటంటే మనం ట్యాక్స్లు ఎక్కువ కడతామని. అవును. సో ఈ మనం కట్టే ట్యాక్స్ తగ్గించుకోవడానికి కానీ ఆర్ రిఫండ్ వచ్చినప్పుడు ఎక్కువ రిఫండ్ రావాలన్నా కానీ ఏమన్నా టిప్స్ ఆర్ ట్రిక్స్ సంథింగ్ విచ్ యూ కెన్ డిస్క్లోజ్? టిప్స్ ఆర్ ట్రిక్స్ అని చెప్పాలి అంటే కనుక యూజువల్లీ అందరూ చేస్తారు. హెచ్ఆర్ఏ ఉంటుంది, అది డిస్క్లోజ్ చేస్తారు. తర్వాత ఏటీసీలో వచ్చేసి ఎల్ఐసి పాలసీస్ అని, లేకపోతే పిఎఫ్ అని, ఇవన్నీ ఏటీసీలోకి వస్తాయి. 80D అనే ఓ సెక్షన్ ఉంది. ఆ డిడక్షన్లో 80D అనేది ఏంటంటే మెడికల్ ఎక్స్పెండిచర్. మీ సీనియర్ సిటిజన్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి మెడికల్ ఎక్స్పెండిచర్ ఎంకరేజ్ చేసినా, లేకపోతే మీరు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టినా మీ హెల్త్కి, మీ ఫ్యామిలీకి ఆర్ మీ పేరెంట్స్కి ఎవరికి కూడా ఇందులో డిస్క్లోజ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా ప్రతిదానికి లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ వరకు మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ట్యాక్స్ తక్కువ పడుతుంది. మీరు కనుక ముందే ఎంప్లాయర్ డిస్క్లోజ్ చేయకుండా ఇప్పుడు డిస్క్లోజ్ చేస్తే మీకు రిఫండ్ వస్తుంది. ఓకేనా? కానీ కొంతమంది మిస్ చేసే కొన్ని ఉంటాయి. ఏంటి అంటే హెచ్ఆర్ఏ లేదు కాబట్టి ఫుల్ ట్యాక్స్ పడుతుందా అంటే కాదు. 80GG అని ఒక సెక్షన్ ఉంది. సో మీకు హెచ్ఆర్ఏ లేకపోయినా కూడా అందులో మీరు ఎంత రెంట్ పే చేస్తున్నారని డిస్క్లోజ్ చేసి ట్యాక్స్ తగ్గించుకునే అవకాశం ఒకటి ఉంది. తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్ అని సెక్షన్ 24 ఒకటి ఉంది. సో అది మాక్సిమం 2 lakhs అని అనుకుంటారు చాలా మంది. కానీ 80EE అండ్ 80EEA ఈ 2 సెక్షన్స్లో కూడా కొంతవరకు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్, ఈ 2 lakhs కాకుండా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. అది ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్లో హౌసెస్ పర్చేస్ చేసిన వాళ్ళు లేకపోతే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి ఉంది. సో అది మీకు అప్లికబుల్ అయ్యి మీకు తక్కువ ట్యాక్స్ పే చేసే అవకాశం ఉన్నా కూడా చాలా మంది తెలియక అది చూపించకుండా ఉంటారు. సో అది చూపించడం వల్ల కూడా మీరు ఎక్స్ట్రా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఓకే, మనం దీన్ని ఇంకా కొంచెం డీప్గా బ్రేక్ డౌన్ చేద్దాం. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ హియర్. ఇప్పుడు ఐఎమ్ ఎ పర్సన్ హూ ఈస్ ఎర్నింగ్ 12 lakhs per annum. సో ఇప్పుడు నా పే స్లిప్లో నాకు వచ్చే 12 lakhs కొన్ని డివిజన్స్గా ఉంటుంది. హెచ్ఆర్ఏ అని చెప్పి సో ఇలా ఉంటాయి కదా. సో మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ హెచ్ఆర్ఏకి ట్యాక్స్ పడదా లేకపోతే ఎలా ఉంటుంది దానికి? మీకు హెచ్ఆర్ఏ అనేది ఫుల్ అలవెన్స్ ఏమి ఇచ్చారు. మీకు ఒక 2 lakhs హెచ్ఆర్ఏ ఉంది అంటే మీ శాలరీలోంచి 2 lakhs హెచ్ఆర్ఏ తగ్గించరు. మీకంటూ ప్రిస్క్రైబ్డ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అది మీరు ఉండే సిటీ మీద ఆధారపడి ఉంటుంది, మీకున్న బేసిక్ డిఎల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో అలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీకు కొంత అమౌంట్ వస్తుంది. 1 lakh వచ్చింది అనుకోండి. సో మీకు 12 lakhs శాలరీ కాబట్టి ఆ 1 lakh తగ్గించిన తర్వాత మిగతా 11 lakhs మీద ట్యాక్స్ కడతారు. ఓకే, సో మనకి ఎలిజిబుల్ హెచ్ఆర్ఏ ఎంత ఉంటే అది మన టోటల్ సిటీసీలో నుంచి తగ్గించి అవును దాని మీద ట్యాక్స్ ఎగ్జాక్ట్ అంతే. ఓకే, ఇది మిస్కన్సెప్షనా మిత్తా లేకపోతే నిజమా అనేది ఇప్పుడు మీరు చెప్పాలి, నాకు కూడా తెలియదు. సో చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే ట్యాక్స్ తగ్గించుకోవాలి అంటే ఇన్సూరెన్స్ పే చేయండి ఆర్ లోన్ తీసుకోండి ఆర్ సమ్ డొనేషన్స్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో నాకున్న థాట్ ఏంటంటే ఇది విన్నాక లైక్ ఇఫ్ యూ డూ సమ్ అమౌంట్ ఆఫ్ డొనేషన్
నీకు ట్యాక్స్లో అది బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బట్ ఇది నేను యాక్చువల్గా ఎలా చూడొచ్చు, ఇది నిజమేనా? ఇది ఎలా చూడొచ్చు అంటే కనుక ఎగ్జాంపుల్, మీకు వీటి వల్ల ట్యాక్స్ సేవ్ అవుతుంది అంటే మీరు ఏ స్లాబ్లో ఉన్నారో అంత పర్సెంట్ ట్యాక్స్ సేవ్ అవుతుందని చెప్తారు. ఎగ్జాంపుల్ మీరు 30% స్లాబ్లో ఉన్నారు, మీరు 1 lakh డొనేట్ చేశారు. ఓకే, ఇలా డొనేట్ చేయడం వల్ల ఒక 30,000 మీకు ట్యాక్స్ సేవ్ అవుతుందని మాత్రమే మీరు చూసుకుంటారు. అవును కానీ 1 lakh ప్రిన్సిపల్ అమౌంట్ వెళ్ళిపోతుంది కదా. అవును. సో యు ఆర్ నెట్లీ బెనిఫిటెడ్ విత్ 70,000. ఓకే అంతే. సో ఇవన్నీ ఏంటంటే మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు. ఓకే, గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ యూ. ఎగ్జాంపుల్ మీరు ఎల్ఐసి పాలసీ తీసుకుంటున్నారు. సో మీరు ట్యాక్స్ తగ్గించుకోవడానికి మాత్రమే ఎల్ఐసి పాలసీ తీసుకోవట్లేదు. ఎల్ఐసి పాలసీ తీసుకున్నందుకు గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ యూ. ఓకే, సో మీకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని, మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని దే ఆర్ ఎంకరేజింగ్ యూ. ఓకే, అంతేగాని మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో అంత అమౌంట్ మీకు తగ్గుతున్నట్టు ఏం కాదు ట్యాక్స్ నుంచి. ఓకే. సో ఏదైతే గవర్నమెంట్ మనం చేయాలని చెప్పి ఎంకరేజ్ చేస్తుందో వాటికి ట్యాక్స్ తగ్గించారు, అంతే, ట్యాక్స్ ఎగ్జామ్ చేస్తారు బేసిక్గా. ఆ, సో అలా అని చెప్పి ఆల్రెడీ ఉన్న ఎల్ఐసి పాలసీ ఆర్ ఎనీ ఇన్సూరెన్స్ ఫర్ దట్ మ్యాటర్ ఆల్రెడీ ఉంటే మనం ట్యాక్స్ ఏదో తగ్గుతుందని చెప్పి ఇంకోటి తీసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల నీకు యాక్చువల్గా మనీ లాస్ అవుతుంది తప్పితే ట్యాక్స్ ఏమీ బెనిఫిట్ లేదు. వీటికి ఏంటి అంటే స్లాబ్స్ ఉన్నాయి. ఓకే, మీకు ఆల్రెడీ ఎల్ఐసి పాలసీ ఉండి పిఎఫ్ కట్టి మీ పిల్లలకి ట్యూషన్ ఫీజు కట్టి ఎన్నిటికీ కూడా 1,50,000 ఐటీసీలో స్లాబ్ ఉంది. ఓకే. సో మీరు దాటి 2 lakhs తీసుకున్నా, 3 lakhs తీసుకున్నా, 4 lakhs తీసుకున్నా యూజ్లెస్. ఓకే, వాడికి ఏం ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండదు, ఇంకేం ఉండదు. మీకు ఓన్లీ 1,50,000 మాత్రం వరకు కన్సిడర్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ట్యాక్స్, యువర్ శాలరీ అమౌంట్. మీకు ₹1,00,00,000 శాలరీ వచ్చినా కూడా ఈ ఐటీసీ డిడక్షన్ అనేది ఓన్లీ 1,50,000 మాత్రమే ఉంటుంది. ఓకే. సో మైండ్ఫుల్లీ బయింగ్ యువర్ పాలసీ చెక్ దట్. ఓకే. సో పాయింట్ నెంబర్ 1 వచ్చేటప్పటికి ఏంటంటే నో మ్యాటర్ హౌ మెనీ ఇన్సూరెన్సెస్ యూ ఆర్ పేయింగ్ ఆర్ హౌ మెనీ లోన్స్ యూ హ్యావ్, 1,50,000 వరకు మాత్రమే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. 1,50,000 వరకు మాత్రమే ఏటీసీ ఎగ్జంప్షన్ ఉంటుంది. సో మీకు హౌసింగ్ రెంట్ ఇంట్రెస్ట్ ఉంది, ఓకే, హౌస్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో మీరు ఇల్లు కట్టుకున్నందుకు ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తారో దానికి 2 lakhs క్యాప్ ఉంది. ఓకే, అది సెక్షన్ 24 డీల్ చేస్తుంది. ఓకే. సో మీకు ఏటీసీలో ఈ ఎల్ఐసి పాలసీ కానీ ఈ స్కూల్ ట్యూషన్ ఫీ ఫర్ చిల్డ్రన్ కానీ ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఓకే, వాటికి మాత్రం 1,50,000 క్యాప్. ఓకే. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ ఉంది కదా, అది 2 lakhs క్యాప్. ఓకే. సో అలా పర్టికులర్ సెక్షన్ కి ఇంత క్యాప్ అని ఉంది. డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సెక్షన్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంది. మీకు మీ ఫ్యామిలీకి సెల్ఫ్ అండ్ ఫ్యామిలీకి తీసుకున్నారంటే 25,000 ఉంది దానికి. మీ పేరెంట్స్ కి తీసుకున్నారంటే ఇంకో 25,000 ఎక్సెస్ ఇస్తారు. ఓకే. అలా ప్రతిదానికి సెపరేట్ క్యాప్స్ ఉన్నాయి. ఓకే. అది దాటకుండా అందులో తీసుకోవడం బెటర్, ఎందుకంటే అది దాటి తీసుకున్నా మీకు ట్యాక్స్ సేవింగ్ ఉండదు. ట్యాక్స్ సేవింగ్ ఉండదు. బట్ ఏదో ఎక్స్ట్రా ట్యాక్స్ తగ్గుతుంది కదా అని చెప్పి మనం ఎక్స్ట్రా తీసుకోవడం కూడా అనవసరం, బికాజ్ యు ఆర్ లూజింగ్ యాక్చువల్ ప్రిన్సిపల్. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఉఫ్, ఒక్క రోజులోనే చాలా నాలెడ్జ్ తెలుసుకున్న ఫీలింగ్ వస్తుంది. డెఫినెట్లీ ఇది ఇంతటితో అయిపోయేది కాదు, దీంట్లో చాలా తెలుసుకోవాల్సిన టాపిక్స్ నార్మల్ పీపుల్ లైక్ అస్ తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్, న్యూ ట్యాక్స్ రెజీమ్ అని ఒకటి ఉంది. నాకు తెలీదు, నేను ఫస్ట్ జాబ్ జాయిన్ చేసినప్పుడు నేను న్యూ ట్యాక్స్ రెజీమ్ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే అది బెటర్ అని నాకు చెప్పారు నా శాలరీ రేంజ్కి. సో ఇలాంటివి కొన్ని తెలుసుకోవాల్సినవి అందరికీ ఉంటాయి. ఖచ్చితంగా మనం దీన్ని కంటిన్యూ చేసి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకా వాటి గురించి డీప్గా తెలుసుకుందాం అని ట్రై చేద్దాం. అండ్ డెఫినెట్లీ ఆడియన్స్ కింద కామెంట్ చేస్తే చూసేవాళ్ళు, ఇఫ్ దే క్రియేట్ దట్ డిమాండ్ దట్ మాకు ఇంకా కావాలి ఇట్లాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అనేది మనం డెఫినెట్గా మళ్ళీ చేద్దాం. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? రియలీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఫస్ట్ పాడ్కాస్ట్. సో మీరు చెప్పినట్టు ఇంకా ఆడియన్స్ ఇంకా కోరుకుంటే కనుక మనం ఇంకా చేద్దాం. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఉంది, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఉంది, ఈ కాన్సెప్ట్ చాలా ఉన్నాయి. ఇది తెలుసుకునే కొద్దీ చాలా పెద్ద సబ్జెక్ట్. సో మనం ఒక్కొక్క పాడ్కాస్ట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ మనం అందరికీ అర్థమయ్యేలాగా, కామన్ లేమన్కి అర్థమయ్యేలాగా చెప్దాం. ఐ ఫీల్ లైక్ ఇది అందరూ తెలుసుకోవాల్సినవి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమైనా రాంగ్ థింగ్స్ చేస్తే మనకి లీగల్గా యాక్షన్స్ తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా. అండ్ మనకి ఇది ఎవరు స్కూల్స్లో కాలేజ్లో కూడా చెప్పరు జనరల్గా. సో ఇట్స్ బెటర్ టు నో ఆల్ దీస్ థింగ్స్. ఎలా మనం ఫైల్ చేసుకోకపోయినా అట్లీస్ట్ ఫైలింగ్ చేయాలన్న కాన్సెప్ట్ తెలిస్తే ఇట్స్ బెటర్. సో మీకు ఏమన్నా ఐటీఆర్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ క్వైరీస్ ఏమైనా ఉన్నా, ట్యాక్స్ రిలేటెడ్ క్వైరీస్ ఏమైనా ఉన్నా, ప్లీజ్ రీచ్ అవుట్ టు అఖిల్. హిస్ డీటెయిల్స్ విల్ బి ఆన్ స్క్రీన్ అండ్ ఇన్ డిస్క్రిప్షన్. So please reach out to me if you have any queries or issues. You can call me at any time or you can ping me. I'm also very happy to help you all. Yep. Thank you. That's it for this video. Thank Bye. you.